యెషయా-గ్రంథము 43వ అధ్యాయము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారినందరినీ పారిపోవునట్లు చేసెదను. వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవక ఇందురు. వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లును నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము. మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే. నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్రపరచితిని. యాకోబును శపించితిని. ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. యెషయా-గ్రంథము 44వ అధ్యాయము. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు, వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరూను, భయపడకము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరియొకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు. ఉన్నట్టు నేనెరుగను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు.
ఎరుగువారు కారు, గనుక వారు సిగ్గుపడరు. ఎందుకునూ పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతృలే గదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలి గొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్కచేయును. కర్ణాటకములతో గుర్తుపెట్టి దాని రూపించును. మందిరములో దాని స్థాపింపవలనని నరరూపము గలదానిగాను నర సౌందర్యము గలదానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరుకవలనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటినుపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చియున్నాడు. కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా, చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను. గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడనూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని. మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడనూ ఆలోచింపడు. చించుటకు ఎవనికినీ తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు. వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును. ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనే భూమిని పరిచిన వాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. సోదెకాండ్రను వెర్రివానిగా చేయువాడను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను. ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరెషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు
నేను చెప్పుచున్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను. ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. మంటికొండ పెంకులలో ఒక పెంకాయుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. కీర్తనల గ్రంథం 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథం 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయనకు కృప నిరంతరము నిలుచునని అహారోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. కోపపడుడి గాని పాపము చేయుకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున
మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారయ్యుండకుడి. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అధికార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమైయున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.